నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విష సర్పాల కన్నా మజ్లిస్ పార్టీ డేంజర్. వక్ఫ్ బిల్లు వ్యతిరేక సభపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్య. జోరందుకున్న వరిధాన్యం కొనుగోళ్లు. పలు పట్టణాలు, గ్రామాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలు. యువత బెట్టింగ్కు దూరంగా ఉండాలి. టూకేరన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఇక వార్తల వివరాలు. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పెద్దపల్లి పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా బహిరంగ సభలతో ఎంఐఎం రాజకీయాలేంటని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడాచోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మందిరాలు, గురుద్వారా, వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న దోపిడీదారులని మండిపడ్డారు. విష సర్పాల కన్నా మజ్లిస్ పార్టీ డేంజర్ అని, ముస్లిం ఓట్లు దండుకొని ముస్లింలకే ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దారుస్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్ అది. నేను మళ్ళీ చెప్తున్నా, కర్త, కర్మ, క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులు ఉంటే దానివల్ల ఏ ఒక్క ముస్లిం పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమే మేము. నిజమైన వారసుడే నరేంద్ర మోడీ గారు. అంబేద్కర్ గురించి ఇప్పుడిప్పుడు వల్లించే విధంగా నటిస్తున్న ఎంఏ పార్టీ నేతలు పాత బస్తీలో ఎక్కడైనా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిర్రా? ఏ రోజన్నా అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఎంఐఎం పార్టీ అధికారికంగా నిర్వహించిందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల భూమి ఉన్నది వక్ఫ్ సంబంధించి. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం రావాలి. ఎవరికి పుడుతుంది ఇవాళ? ఏ పేద ముస్లిం పుడుతున్నది ఇవాళ ఆదాయం? ఇవాళ ఈ ఫంక్షన్ హాలు వక్ఫ్ భూమి అంటే వక్ఫ్ భూమిగా టైటిల్ చూడరు ఇక. ఇవన్నీ ఆలోచించే పేద ముస్లింలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఇలా ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చినాం. తప్పకుండా కోర్టుల మీద విశ్వాసం, నమ్మకం ఉంది. గౌరవ సుప్రీంకోర్టు తప్పకుండా దీనికి అనుకూలంగా తీర్పిస్తుందని విశ్వాసం, నమ్మకం మాకుంది. ఆ గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా మేము ముందుకు ప్రయత్నం చేస్తాం. రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి మద్దతు ధర పొందాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో హకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధాన్యం సేకరణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40% పైగా మహిళలకు కేటాయించారని, అందుకు గాను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, హకా జిల్లా అధికారి కృష్ణయ్య, మండల పార్టీ అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, నాయకులు దూలం దేవేంద్ర, పాకాల వందనరెడ్డి, సంపత్ గౌడ్, రేమిడి శ్రీనివాసరెడ్డి, ఎర్రవేని రామాంజనేయులు, ద్యావ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మానకొండూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను హాకా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జగ్గయ్యపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మండలంలో గిదులగట్టపల్లి కూడా హాకా ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. అన్నీ కూడా ఒకటే చెప్పేది, రైతులకు 40 కిలోల 600 గ్రాముల తూకం పెట్టాలి. వాళ్ళందరూ కూడా శుభ్రం చేసుకొచ్చి ఇస్తారు. తరుగు పేరు మీద ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క గింజ కూడా తీసేది లేదు. అది రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, సన్నబియ్యం ఎవరైతే ఉన్నారో ఇక్కడ సన్నబియ్యం కేంద్రం కూడా ఉంటుంది. మరి సన్న బియ్యానికి మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే ప్రకటించినారో సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ అని, 2320 రూపాయల బోను, 500 రూపాయల అదనంగా బోనస్ ఈ యాసంగి పంటకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.
మీరు రైస్ మిల్లర్లను ఆశ్రయించి ఏదో తొందరగా పోతుంది, మాకు తడితడిగా ఉన్నా కూడా పోతుంది అనేది చేసుకోకుండా నష్టపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లన్నీ దాదాపుగా మహిళలకు ఇవ్వడమే జరిగింది. యువత ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుర్రం వాసు, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో సే నో టు బెట్టింగ్ సేవ్ లైఫ్ అనే నినాదంతో టూకేర నిర్వహించారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మార్క్ఫెడ్ గ్రౌండ్ నుండి తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. యువత ఆన్లైన్ బెట్టింగ్కు బలై ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సామాజిక కార్యక్రమం చేపట్టిన యువజన కాంగ్రెస్ ప్రతినిధులను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కిమ్ ఫహద్, ప్రధాన కార్యదర్శి బత్తిని విష్ణు, అజీం, కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు అఖిల్, కాంగ్రెస్ యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టాప్ బెట్టింగ్ సేవ్ లైఫ్ అన్న నినాదంతో ఈ 2K రన్ని ప్రారంభించినారు. యువత బెట్టింగ్కు దూరంగా ఉండాలని, ఆ వ్యసనంతో చాలామంది యువత బలైపోతున్నారని, ముందుగా ఈ బెట్టింగ్ దయ్యాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లన్నింటినీ కూడా తొలగించాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి నేను యువతకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బెట్టింగ్ వల్ల మొట్టమొదటిగా మీ డబ్బులు పోతూ ఉన్నాయి, డ్రగ్స్కు బానిస అవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ముందుగా మీ యొక్క సెల్ ఫోన్లలో ఉన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్లను రిమూవ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఈ వ్యసనం నుంచి మన భావి తరాలకు ఉపయోగపడాల్సిన యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నాయకులపైన, అదేవిధంగా పేరెంట్స్ పైన ఉన్నదని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దంపతులు తమ పెళ్లి రోజును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి వచ్చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ దంపతులు, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో ధాన్యం కొనుగోలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం విక్రయించి లాభాలు పొందాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి, గంగారం, పందిళ్ళ, మల్యాల, ఇప్పలపల్లి, తారుపల్లి, చిన్నరాతుపల్లి, మంగపేట, వెన్నంపల్లి గ్రామాలలో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. గతంలో కటింగ్ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వరరావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఏపీఎం కనకయ్య, సీఈఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గాజనవేన సదయ్య, నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల్ గంగారం నుండి పేడపల్లి నుండి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్యాడీ కొనుగోలుకు సంబంధించి
మరి రైతులు పెద్ద ఎత్తున ఈసారి పంట రావడం చాలా సంతోషకరమైన విషయం. నాకు తెలిసి గత 30 సంవత్సరాల నుంచి అంటే నేను చూసిన దానిలో ఒక రైతు బిడ్డగా నాకు 57 సంవత్సరాలు ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున రైతుకు పంట వండినటువంటి దాఖలాలు ఇప్పుడు లేవు. ఫస్ట్ అది దొడ్డువాడు కానీ సన్నవాడు కానీ ఇవాళ ఇక్కడటువంటి సోదరుడు రైతు మరి ఇప్పుడు ఆయనే వడ్లు మనం సంపత్ రైతు కాంటా పెట్టినాం. అంటే దగ్గర ఎకరంలో 2 ట్రాక్టర్లు అంటే దగ్గర 42 నుంచి వెళ్ళి మరి 45 బస్తాలు ఇవాళ 70 కిలోల బస్తాలు వెళ్ళాయంటే అది చాలా పెద్ద ఎత్తున పంట వెళ్ళింది. మరి అంతటా కూడా జోకి ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం. దాదాపు అన్ని సెంటర్లు కూడా ఈ వాటితోని 70-80% రేపటి వాటితో సెంటర్లు అన్ని ఇనాగ్రేషన్లు అయిపోతాయి. మరి దీనికి సంబంధించి రైతులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, ముప్పిరితోట, ఎలిగేడు, నరసాపూర్, నారాయణపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలో రైతులకు కూడా గౌరవం పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాలరావు, ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, డైరెక్టర్ రమేష్ బాబు, నాయకులు సుధాకర్ రెడ్డి, సంతోషరావు, అమ్ముల రమేష్, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, బండ రమేష్, అమ్ముల కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఏదైతే మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించి ఓటేయండి. రైతును రాజు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాది అని ఏదైతే ఇచ్చినా ఇలా తూచ తప్పకుండా మాట తప్పకుండా ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎలిగేడు మండలానికి వచ్చినప్పుడు బోనస్ మండలం మొత్తం కలిసి 2889 మంది రైతులు మన మండలం అంటే మన నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎక్కువ బోనస్ వచ్చినటువంటి మండలం ఎలిగేడు మండలం. అంటే ఎక్కువ సన్నవడ్డు పండించినటువంటి మండలం ఎలిగేడు మండలం. తర్వాత మనకు 2889 మంది రైతులకు గాను 9,60,80,000 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అయినాయి. ఇది మన ఎలిగేడు మండలం. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి మన మండలంలో 2,705 రైతులకు 19,72,43,000 మంది రైతులకు ఇవాళ ఇక్కడ రుణమాఫీ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వడ్ల కొనుగోలులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దంపేట, లక్ష్మీపూర్, ఆరెపల్లి, మొట్లపల్లి, కిష్టంపేట, పెద్దరాతపల్లి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ఆదేశాల మేరకు సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డితో కలిసి సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకుని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని రామచంద్రారెడ్డి అన్నారు. చివరి ఆయకట్టు ప్రాంతానికి గుంట ఎండిపోకుండా సాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే విజయరమణరావుకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ కామెడి సంధ్య, వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, సీఈఓ శ్రీనివాస్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశానుసారం కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రైతాంగానికి ఏదో రకంగా లాభం చేకూర్చాలి. గత 10 సంవత్సరాలలో ఈ రైతాంగం అందరూ కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలలో క్వింటాల్ నుంచి మొదలుకొని దాదాపు రైతులు ఒక 100-150 క్వింటాళ్ళు లారీలో పోతే సుమారు 20-30 క్వింటాళ్ళు కూడా కట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మిల్లులతోటి దళారీ వ్యవస్థతోటి కుమ్ముక్కై నష్టపోయినటువంటి రైతాంగాన్ని మనము గడ్డకు వేడాలనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారు రైస్ మిల్లర్లు అందరితో మాట్లాడి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరితో మాట్లాడి 1 కిలో గింజ పెద్దంపేట, లక్ష్మీపురం, ఆరపల్లె, మొట్లపల్లి, కిష్టంపేట్, పెదరాత్పల్లిలో గల వడ్ల కొనుగోలు కేంద్రాలను గౌరవనీయులు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు
చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే దీని కార్యక్రమంలో అలాగే ఈ గ్రామం మొట్టపల్లి గ్రామంలో మేము అంటే దరిదాపు ఈ సెంటర్ ఓపెన్ అయిన దగ్గర నుండి ఈ గ్రామంలో అధికంగా వడ్లు వస్తాయి. అధికంగా రైతులు కూడా ఈ సెంటర్నే కోసి అమ్మడం జరుగుతుంది. కోర్టు విచారణలో ఉన్న స్థలాన్ని తమకు విక్రయించి మోసం చేశారంటూ కరీంనగర్లో గౌరవెల్లి ముంపు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నగరంలోని అల్కాపూర్ కాలనీలో గల డిప్యూటీ తహసీల్దార్ ఇంటి ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ కుయ్యడ లాస్య, ఆమె భర్త కాళ్ళ రమేష్తో కలిసి ఇంటి స్థలం విషయంలో 75 లక్షలు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ డబ్బంతా విడతల వారీగా చెల్లించామని చెప్పారు. తీరా అట్టి స్థలం కోర్టు పరిధిలో ఉండడంతో తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరగా 9 ఏళ్లుగా వేధిస్తున్నారని ఆరోపించారు. 60 లక్షల చెక్కు రమేష్ ఇచ్చాడని, తీరాది చెక్ బౌన్స్ అయ్యిందని వాపోయారు. రమేష్ ఓ మంత్రికి అనుచరుడిగా ఉన్నానంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఈ మేడం కోయడ లాస్యను వీళ్ళు కోయడ రమేష్ కాళ్ళ రమేష్ ఇద్దరు కలిసి మా దగ్గర 75 లక్షలు తీసుకున్నారు సార్. భూమి ఇస్తా అని విడతల వారుగా వాళ్ళకి చెల్లించినా కానీ మమ్మల్ని ఒక 5 సంవత్సరాల నుండి మరీ మమ్మల్ని తిప్పుకుంటూ మమ్మల్ని బెదిరిస్తాడు. మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష శాంతియుతంగానే ఆయన డబ్బులు అడుగుదామని వచ్చినాం. ఇంతవరకు ఆయన బయటికి వస్తలేడు, మాకు ఏ విషయం చెప్తలేడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ మా మీద మేము డబ్బులు మాకు భూమి ల్యాండ్ గురించి ఇచ్చినాం సార్. సార్ ల్యాండ్ గురించి ఇచ్చినాం. ల్యాండ్ అడ్వాన్స్ వ్యవసాయ ల్యాండ్ గురించి వీళ్ళ ఆయన అమ్మిండు మాకు, దాని గురించి ఇచ్చినాం. ఈయన మధ్యవర్తి సార్. ఆ భూమి కోర్టులో ఉన్నదని మా డబ్బులు మాకు ఇవ్వని అన్నాం. ఏమంటే ఇస్తలేడు, మమ్మల్ని బాగా సతాయిస్తాడు, మమ్మల్ని చంపుతామని బెదిరిస్తాడు. 50 లక్షల చెక్ ఇచ్చిండు సార్. 60 లక్షల చెక్ ఇచ్చిండు. మేము కేసు పెట్టినాం, పోలీసు కేసు పెడితే 60 లక్షల రూపాయల చెక్ ఇచ్చిండు సార్. ఈ 60 లక్షలు కూడా మొన్న ఇచ్చిన చెక్ బౌన్ అయింది సార్. ఇది అదే విషయం అడుగుదామని వాళ్ళ ఇంటి దాకా వచ్చినాం. పైసలు ఇవ్వాలి సార్, పైసల గురించి వచ్చినాం సార్. మా పైసలు ల్యాండ్ గురించి ఇచ్చినాం సార్. ల్యాండ్ ఇల్లు తీసుకుంటామని ఇప్పిస్తానని తీసుకుంటే ఆ ల్యాండ్ కోట్లు ఉన్నదట. మా పైసలు మాకు ఇవ్వండి, ఆ ల్యాండ్ కోట్లు ఉన్నప్పుడు మాకు అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము అడిగితే ఇప్పుడు చెక్కు దారిచ్చిడు. ఆ చెక్కు బౌన్స్ అయింది. ఇప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వండి అని వచ్చి అడుగుదామని అంటే లాకులు వేసి ఉన్నాయి. మేము వచ్చి ఇడు ఉంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి గొడవలు చేస్తాలు కొడతారు. మేము ఎవరైనా కొట్టలే తిట్టలే ఏం చేయలేదు సార్. ఈడ నిలబడే బయట అడుగుతున్నాం మా డబ్బులు మాకు కావాలని. లాస్ట్ మేడం రమేష్ ఇద్దరు కలిసి మాట్లాడారు. డబ్బులు ఇస్తే మేడం కూడా ఉంది. డబ్బులు ఇచ్చేటప్పుడు మన సంతకం పెట్టమని అంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కదా, నేను సంతకం పెట్టకూడదు, మా సార్ ఉన్నాడు అన్నీ చూసుకుంటారు అని చెప్పేసి ఆమె చెప్పేసింది. మేడం చెప్పేసి ఇవన్నీ చేసిరు. చేసినాక మాకు పట్ట ల్యాండ్ చేయాలని మేము నిలదీస్తే అది కోర్టులో ఉంది, ఇప్పుడు కాలేదని అంటే ఒక పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయం చేసి 75 లక్షల రూపాయలు ఇస్తామని 5 సంవత్సరాలు దాటింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ చేసిరు. మళ్ళీ కాగితం రాసిచ్చారు సార్. రాసిచ్చిన తర్వాత మళ్ళీ టైం పెట్టిండు. ఆ టైంకు కట్టకపోతే డబ్బులు ఇస్తా అని అన్నాడు. ఆ డబ్బులు అయిపోయింది, ఆ టైం అయిపోయింది, వస్తలేడు. సిపి సార్ కంప్లైంట్ ఇచ్చినాం. సిపి సార్ కంప్లైంట్ ఇస్తే 1 టౌన్ రాసిరు. 1 టౌన్కు ఒక నెల రోజులు డిపార్ట్మెంట్లో కూడా సతాయించిండు. మేము పోయినప్పుడు ఆయన అచ్చులేదు, ఆయన స్టేషన్కి అచ్చులేదు, రిప్లై ఇచ్చలేదు, ఏం లేదు. కనీసం మాకు రెస్పాన్సిబిలిటీ లేదు. చెక్ ఇచ్చి కూడా చెక్ బౌన్స్ అయింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై ఎంపీ వంశీకృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు గడ్డ వివేక్ వెంకటస్వామి, రాజు ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలంటూ పార్లమెంటులో ఎంపీ వంశీకృష్ణ గలమెత్తారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికుల పెన్షన్ కోసం పార్లమెంటులో కొట్లాడి టన్ను బొగ్గుపై 20 రూపాయల చొప్పున 140 కోట్ల నిధులు కేటాయించేలా కృషి చేశారని కొనియాడారు. గత సంవత్సర కాలం నుండి పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలతో పాటు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ కోసం ఆయన పోరాటం చేస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డెం వంశీకృష్ణ గారు గెలిచినప్పటి నుంచి అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నాడు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పింఛన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1500 మాత్రం
పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైల్ కార్మికులకు అందరికీ మనిషికి 10,000 రూపాయలు పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుక ఉత్సవ్ 2025 పేరిట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జేఎన్టీయూ ప్రొఫెసర్ కామాక్షి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటికి అనుగుణంగా పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రఫుల్ దేశాయ్ అన్నారు. తమ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కళాశాలను నడుపుతున్నామని చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనిల్ కుమార్, డీన్ పీకే వైశాలి విద్యార్థులు ఉన్నారు. Many of you are in the, I think maybe first year, second year, third year. Choose your friend circle very wisely because friend circle is very important. Professors, whatever they will teach in the college, then whatever the limited hours they have. But friend circles will teach you throughout your entire 4 years. You take any one person, they are average of, suppose they have 5 friends, they are one person, whoever you pick randomly, he is the average of that 5 people. Maybe in the intelligence, maybe in the bad things, maybe whatever sports, because we will get influenced by whatever our friends circle. So choose your friends very wisely. Say no to whoever comes to that, come we'll go for the movie, come we'll bunk the class or something. If someone is encouraging, say no to them. So many people will think that how can I say he is my very close friend. Be selfish also. VNR Vigyan Jyoti to Dipoti video. VNR Vigyan Jyoti and GIFs. Top 10. 6-5 ఇద్దరం ఆ విధంగా వచ్చాము. కానీ 2008 ఆన్వర్డ్స్ ఎప్పుడు ఓవర్ ఏరియాస్ నుంచి అంటే చదవద్దని అంటేను ఎక్కడ వాళ్ళు అక్కడే స్టక్అప్ అయిపోయారు. వేరే దగ్గర నుంచి రావడం జరగలేదు. మీరు అత్యంత తెలివిగల విద్యార్థులు ఉన్నారు. మన కరీంనగర్ గడ్డ మీద ప్రధానమంత్రి గారు ఇంటర్నేషనల్ లెవెల్కు ఇన్విటేషన్ ఇస్తున్నారు. అది సగర్వంగా చెప్పుకుంటాను. ఇదే విధంగా ఈరోజు ఇద్దరు వచ్చారు. మిగతా రోజులలో ఇద్దరు కాదు 20 మంది కావాలా. మీ దానిలో తెలివి కల వాళ్ళు చాలా ఉన్నారు. కానీ తెలివిని ప్రొడక్ట్ ఎక్స్పోజ్ చేయడం లేదు. ఆ ఎక్స్పోజ్ చేయాలని మీకు మీ తల్లిదండ్రులకు అందరికీ నేను సవ్యంగా మనం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో రొడ్డ శ్రీనివాస్, కళ్యాడపు ఆగయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో విజన్ 2020 రూపొందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటకు పునాది వేశారని టీడీపీ నేత రొడ్డ శ్రీనివాస్ అన్నారు. ఎన్టీ రామారావు ఆశయాలతో చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇన్ఛార్జ్ కళ్యాడపు ఆగయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా సుభాష్ నగర్లోని గవర్నమెంట్ స్కూల్ దగ్గర రొడ్డ శ్రీనివాస్ మరియు కళ్యాడ పాగయ్య, తీగుట్ల రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్లో జరిగినటువంటి ఐటీ కంపెనీస్ కానీ, మన హైదరాబాద్ డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ అన్నీ చేసుకుంటూ ఈరోజు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని లలితాపూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి భక్తులకు మల్లన్న కథలు వినిపించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు బోనం వండి స్వామివార్లకు నైవేద్యం సమర్పించారు. పిల్లా పాపలు పాడి పంటలు
చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నల్లంగి ఐలయ్య, ఉపాధ్యక్షులు మర్రి సదయ్య, జనరల్ సెక్రటరీ మారం ఐలయ్య, కమిటీ సభ్యులు దాడి లింగయ్య, మర్రి లచ్చయ్య, దాడి సంపత్, మర్రి కుమరయ్య, దాడి మల్లయ్య, మధుగాని భూమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మర్రి ఓదలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘ కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన ఆది మల్లేశం నియమితులయ్యారు. ఈ మేరకు కరీంనగర్లోని కాపువాడలో కాపువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆది మల్లేశంను ఘనంగా సత్కరించారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కాపువాడ అధ్యక్షులు బొమ్మరాతి రామచంద్ర, కార్యదర్శి ఆకుల ఆదయ్య, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు రత్నాకర్, మాజీ కౌన్సిలర్ ఆకుల రమేష్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, సాదవేని శ్రీనివాస్, ఎన్టీఆర్ ఆగయ్య, దగ్గు మహేందర్, బొల్లం లింగమూర్తి, బొమ్మ భాగ్యలక్ష్మి, వాసాల హరీష్, కళ్యాడపు నరేష్, కాపువాడ ట్రస్ట్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు దేవయ్య గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పటేల్ గారికి మొట్టమొదటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపై మన కాపువాడ స్కూల్లో కట్టబోయే ఫంక్షన్ హాలుకు ఇక్కడగా ఉన్నటువంటి 71 మంది ట్రస్ట్ మెంబర్లు వారి వారి సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సుధా నా వంతుగా మా నాన్నగారి పేరు మీద ఆది రామయ్య పటేల్ పేరు మీద 51 పదహాలు ఇవ్వడానికి నేను ఇవాళ ఈ సన్మాన సభలో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ అధ్యక్ష కార్యదర్శులు ఏ పనప్ప చెప్పినా తూచా తప్పకుండా చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మున్నూరు కాపు సంఘం కాపువాడ కార్యాలయంలో మా కుల సోదరులు శ్రీ ఆది మల్లేశం గారు, ఈ బొమ్మ భాగ్యలక్ష్మి గారు, వాసాల హరీష్ గారులకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు వారికి మేము సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానం చేయడానికి వారు ఎంతో అర్హులని భావిస్తున్నా వారిని ఈ రాష్ట్ర కార్యవర్గంలో నియమించినందుకు శ్రీ కొండ దేవయ్య గారిని మనస్పూర్వకంగా మా వాడ తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని, ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉగులాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన సభను ఘనంగా నిర్వహించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అతిథులు అన్నారు. ఉద్యోగ నిర్వహణలో చేసిన సేవలు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పావని, గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజయ్య, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన గాలుల దాటికి పలు గ్రామాల్లో ఇళ్లపై పైకప్పులు కొట్టుకపోయాయి. రేగొండ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొట్టుకుపోయి తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లే పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. పలుచోట్ల మామిడికాయలు నేలరాలగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ టాక్ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనిషా పబ్బా, డాక్టర్ సత్యనారాయణ హాజరై గుండె జబ్బు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై వాకర్స్తో పాటు అగ్నివీర శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా బీపీ, షుగర్ వ్యాధి పరీక్షలు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు నిర్వహించారు. అవసరమున్న వారికి మందులను ఉచితంగా అందజేశారు. మనకి ఏంటి అంటే ఇప్పుడు గుండె వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, లక్షణాలు ఏంటని అనుమానాలు చాలా ఉంటాయి. గుండె వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు గుండె వ్యాధి ఉంటుంది? ఛాతి నొప్పి, చెమటలు పట్టడమే కాకుండా ఆయాసం రూపంలో కానీ, గుండె దడ రూపంలో కానీ, స్నో కోల్పోయి కలుగురి కింద పడిపోవడంలో కానీ, కొందరికి డైరెక్ట్ గుండె అయిపోయి దాంట్లో వస్తారు. అది కూడా గుండె వ్యాధులాగా తీసుకోవచ్చు అన్నమాట. కొందరికి కొందరు షుగర్ ఉన్న పేషెంట్ దవడ నొప్పి, చెవి నొప్పి, మళ్ళీ కడుపులో నొప్పిలాగా కూడా గుండెపోటు వస్తుంది. చాలా రేర్గా, అంటే చాలా అరుదుగా మనకి లూజ్ మోషన్స్ రూపంలో కూడా హార్ట్ అటాక్ వచ్చిన కేసెస్ నేను చూశాను. సో ఏ లక్షణం వచ్చినా ఎటు దారి తీసేమని తెలియదు కాబట్టి ఎటువంటి చిన్న సమస్య ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ని కలవడం చాలా చాలా అవసరం. సో అందరు జాగ్రత్తగా ఉండి సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మామూలుగా వయసు, మగవాళ్ళకి, మందు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి, కుటుంబంలో జన్యుపరంగా గుండె సమస్య ఉన్న వాళ్ళకి గుండె సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు వీలైనంత తొందరగా మీకు గుండెకు సంబంధించి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఒకసారి నాకు చెప్పినట్టుగా మీ గుండెకు సంబంధించి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా మేము చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి ఆయాసం వస్తుంది అంటే ఆయాసం తగ్గించడానికి కావాల్సిన ఆక్సిజన్ సపోర్ట్ కానీ, లేదంటే నొప్పి తగ్గించడానికి కావాల్సిన ఇంజెక్షన్స్ కానీ, లేదా కొన్నిసార్లు గుండెకు అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టంట్ వేయడం కంటే ముందు కూడా మనము ఇంజెక్షన్ ద్వారా క్లాట్ కరిగించడం అనే ఒక పద్ధతి ఉంటుంది, ట్రాంబోలైసిస్ అని అంటాం. సో అలాంటి పద్ధతి కూడా మనం ఎమర్జెన్సీలో చేయగలుగుతాం. అది కాకుండా ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి కొంచెం ఎక్కువ టైం అయిపోయి హార్ట్ బాగా వీక్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్, గుండె ఆగిపోయిన సమస్యతో వచ్చినప్పుడు కూడా మనం ఎమర్జెన్సీలో సీపీఆర్ చేయడం కానీ, అవసరమైతే పేషెంట్ శ్వాసని సపోర్ట్ చేయడానికి వెంటిలేటర్ కనెక్ట్ చేయడం, సో బీపీ మానిటరింగ్ చేయడానికి అవసరమైన పరికరాలు కూడా మనకి ఎమర్జెన్సీలో ఉంటాయి. అవన్నీ వీలైనంత తొందరగా మనం ఎమర్జెన్సీలో స్టార్ట్ చేయగలుగుతాం. అంటే గోల్డెన్ అవర్, అంటే ఫస్ట్ గంటల్లో పేషెంట్కి మనం మ్యాక్సిమం ఎంత సపోర్ట్ చేస్తే బాడీకి అంత తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జబ్బు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఎమర్జెన్సీలో మనం ఇవన్నీ చేయగలుగుతాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు స్వర్గీయ పారుపెల్లి వైకుంఠపతి 9వ వర్ధంతిని ఉద్యమకారులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. సుల్తానాబాద్లో 1530 రోజులు నిరాహార దీక్ష చేపట్టి 1530 రోజులు దీపం వెలిగించిన గొప్ప ఉద్యమకారుడు పారుపెల్లి వైకుంఠపతి అని ఉద్యమకారులు తిప్పారపు దయాకర్ అన్నారు. ప్రజల కోసం ఎనలేని సేవలు చేసిన మహా వ్యక్తి వైకుంఠపతి అని కొనియాడారు. ప్రజాప్రతినిధిగా సుల్తానాబాద్ మాజీ సర్పంచ్గా పదవులు చేపట్టి పట్టణ ప్రజలకు ఎనలేని సేవలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పారుపల్లి గణపతి, సుల్తానాబాద్ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్రీస్తు శేషులు పారుపల్లి వైకుంఠపతి గారు, తెలంగాణ ఉద్యమకారుడు పారుపల్లి వైకుంఠపతి గారి 9వ వర్ధంతి సందర్భంగా ఇవాళ సుల్తానాబాద్లో ఆయనకు ఘనంగా ఫోటోకు నివాళులర్పించి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన సుల్తానాబాద్ ప్రజలకు ఎంతో మేలు చేసిండు. సర్పంచ్గా, ఎంపీపీగా, వాళ్ళ సతీమణి ఎంపీపీగా 2 పర్యాయాలుగా సుల్తానాబాద్కి ఎంతో మేలు చేశారు. ఆ క్రమంలో కేసీఆర్ పిలుపు మేరకు ఆంధ్ర పాలకులతో మనం నష్టపోతున్నామనే ఉద్దేశంతో తెలంగాణ సాధించుకుంటేనే మనం భవిష్యత్తు ఉంటుందని ఆ కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్రం సాధించడానికై తెలంగాణ శిబిరం ఏర్పాటు చేసి 1530 రోజులు తెలంగాణ సిద్ధించేంత వరకు, తెలంగాణ సాధించేంత వరకు నిరంతరంగా అఖండ దీపం వెలిగించి ఆయన నిరంతరంగా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మరణం తెలంగాణ ప్రజలకు మర్చిపోలేదు. తెలంగాణ మరి ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో మరి కీర్తి శేషులైన పారుపల్లి వైకుంఠపతి గారి 9వ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి అలాగే మరి ఎన్నో సేవలు చేశారు వారు. సుల్తానాబాద్ పట్టణానికి కానివ్వండి, మరి ఎంతోమంది ప్రజలను కూడా ఆదుకున్న ఘనత
వైకుంఠపతి గారు వారి యొక్క కార్యక్రమాన్ని ఇలా పట్టణంలో మరి సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా మరి కార్యకర్తలు అందరం కూడా మేము ఒక్కడికి వచ్చి వారి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. వారు ఎన్నో ఉద్యమాలు చేసి మరి తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ దీపాన్ని కూడా మనం ఆరకుండా మరి ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి తెలంగాణ సాధించిన ఘనత వైకుంఠపతి గారు. వారి ఆత్మకు శాంతి కుదరాలని మేము అందరం కోరుకుంటూ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కలిగోట సూరమ్మ చెరువుకు వెళ్లే శ్రీపాద ఎల్లంపల్లి కాలువ భూసేకరణను సక్రమంగా జరగలేదని రైతులు ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రజాభిప్రాయం గ్రామ సభలు పెట్టి సేకరించాల్సిన భూమిని జీవో నెంబర్ 120తో అగ్రిమెంటు సేకరణ చేసి ఇంటి స్థలాన్ని వ్యవసాయ స్థలంగా పరిగణించి తక్కువ నష్టపరిహారం ఇవ్వాలని చూస్తున్నారని రైతు దయ్యాల నరసయ్య తెలిపారు. సూరమ్మ ప్రాజెక్టుకు వెళ్లే శ్రీపాద ఎల్లంపల్లి వరద కాలువ తన భూమి అయినటువంటి సర్వే నెంబర్ 333లో 6 గుంటల భూమి, సర్వే నెంబర్ 313లో 1 ఎకరం, సర్వే నెంబర్ 340లో 3 గుంటల స్థలం ముంపునకు గురవుతున్నదని చెప్పారు. నష్టపరిహారం చెల్లించకుండా తన భూమిలో కాలువ తవ్వుతున్నారని అడ్డుకోగా 1 గుంట భూమి గతంలో పట్టా నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని 7 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే కాలువ పనులను ఆపాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతు నరసయ్య కోరాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి మహిళలు బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఓగులాపూర్ గ్రామంలో రైతుల నుండి సేకరించిన 434 ఎకరాల భూమిని రైతులకు వెంటనే అప్పగించాలని హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉగులాపూర్ గ్రామంలో బీఎస్పీ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో తోటపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులను కలిశారు. 2007 సంవత్సరంలో తోటపల్లి ప్రాజెక్టు కోసం 1600 ఎకరాల భూమిని సేకరించారని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే గాగిల్లాపూర్, రామచంద్రాపూర్, నారాయణపూర్, వరికోల్, ఒగులాపూర్ గ్రామాలు మునుగుతాయని అధికారులకు ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టును రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రాజెక్టు రద్దుతో రైతులకు తిరిగి భూములు ఇస్తామని ప్రకటించి ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల శంకర్, బీఎస్పీ పార్టీ నాయకులు బోయిని బాబు, కొహెడ మండలాధ్యక్షులు శ్రీకాంత్, ఇల్లందుల రాజయ్య, మైపాల్ రెడ్డి, ఏలేటి లక్ష్మి, ముసుకు నందవ్వ, బద్దం నారాయణ రెడ్డి, గడ్డం రామిరెడ్డి, కుమరయ్య, కలెం రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఇప్పుడు రైతులు మేము వ్యవసాయం చేసుకుంటాం, మేము పంటలు పండించుకుంటాం, మా జీవనాధారం ఏదంటే వాళ్ళని ఇప్పటికి కూడా వాళ్ళని వేధించడం జరుగుతుంది. కొండం ప్రభాకర్ గౌడ్ గారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ ఓబులాపూర్లో నేను ఒక న్యాయవాదినే, మీకు న్యాయం చేస్తా, నేను ఒకవేళ గెలిస్తే మీ భూములు మీకు ఇప్పిస్తా, ఏదో ఒకటి కాంప్రమైజింగ్ రేట్ల మీకు భూములు ఇప్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సరం గడిచింది, అయినా కూడా మేము ఇప్పటివరకు మా బీఎస్పీ పార్టీ పక్షాల, రైతు సంఘాల పక్షాల కాబట్టి ఇక్కడ ఈ ఓబులాపోయిన రైతుల కొరకు ఈరోజు కొంచెం ఆయనకు మంత్రి అవడం వల్ల పని తీరుగా టైం దొరకకపోవడం వల్ల మా గ్రామానికి రాలేకపోయిండు. ఏది ఏమైనా ఇప్పుడు మా గ్రామానికి మాకు భూములు తిరిగి ఇప్పిస్తామని చెప్పడం జరిగినది. కోర్టులో కేసులు వేయడం కూడా జరిగినది. అదే విధంగా కొంతమంది ఏం చేసినారంటే అయితే భూములను ఇవ్వండి, R&R ప్యాకేజ్ అనివ్వండి, ఏదేమైనా ఇప్పుడు 15-18 సంవత్సరాలు గడుస్తున్నా నీరు గారిపోతున్నటువంటి సమస్య. ఇప్పుడు మాకు ఇక్కడి రైతులకు 2,10,000 రూపాయల చొప్పున ఇచ్చి పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి 50వ పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో తిరుపతి రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గత 5 సంవత్సరాలుగా జెడ్పీటీసీగా కాలువ శ్రీరాంపూర్ మండలానికి ఎన్నో సేవలు చేసి ప్రజల గుండెల్లో తిరుపతి రెడ్డి నిలిచిపోయారని నాయకులు అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నూనేటి కుమార్ యాదవ్, ఆడేపు రాజు, బైరం రమేష్, తీగల నాగరాజు, ఇబ్రహీం, కర్ణాకర్,
ధర్ముల రవి, కుంభం రాజు, గూడెపు కిరణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాలో శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అన్న కాలో శ్రీరాంపూర్ ఎక్స్ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని కాలో శ్రీరాంపూర్ మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు గ్రామశాఖ అధ్యక్షులు మరియు యూత్ అధ్యక్షులు, అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి యూత్ అధ్యక్షులు మరియు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే గతంలోని అన్న కాలో శ్రీరాంపూర్ జెడ్పీటీసీగా, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్గా అనేక రైతు విలువ తెలిసినటువంటి వ్యక్తిగా అన్న అందుబాటులో ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అన్న కాలో శ్రీరాంపూర్ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి గారు. ప్రతి సమస్య వచ్చినా కూడా అన్న నేనంటే అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మన అన్న కాలో శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి గారికి ఈరోజు కాలో శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మాజీ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి గారి జన్మదినం 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ శ్రేణులు, పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, రానున్న రోజుల్లో అన్నగారు మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉద్యోగాలని అందరూ మంచి కోరే వ్యక్తిగా ఆయన ప్రజల మన్నలు పొందాలని ఇంకా అన్న ఎప్పుడు ప్రజల మంచి కోరే వ్యక్తి, తనకు మంచిగా జరుగుతుంది. రానున్న కాలంలో కూడా ఇంకా మంచి పదవులు ఉండి మా ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ కూడా తాను సేవలు అందించాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన ఎప్పుడు క్షేమంగా ఉండి ప్రజల క్షేమం కోరే వ్యక్తి కనుక ఎప్పుడు క్షేమంగా ఉంటాడని. ప్రపంచ క్రైస్తవులందరికీ ఈస్టర్ అత్యంత పవిత్రమైన అద్భుతమైన పండుగని నియోజకవర్గ పాస్టర్స్ అధ్యక్షుడు జయరాజ్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల గ్రామంలోని యెరూషలేం ప్రార్థన మందిరంలో పాస్టర్ జయరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థన చేసిన అనంతరం కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. ఈస్టర్ మానవాళిని పాపం, మరణ బంధకాల నుండి యేసు విడిపించిన మహోన్నత త్యాగాన్ని స్మరిస్తుందని చెప్పారు. జీవితంలో ఎలాంటి కష్టాలు, నష్టాలు ఎదురైనా మరణం చివరి మెట్టు కాదని, ఆ తర్వాత పునరుజ్జీవనం ఉంటుందని నమ్మకాన్ని ఈ పండుగ బోధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవకురాలు దైవజనులు ప్రసాద్, భాగ్య, సంఘ పెద్దలు దావీదు, యోనా, శ్రీనివాస్, కోరయ్య, కోర్నెలు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మానవాళి పాపాల నిమిత్తము యేసు ప్రభు మరణించి ఈరోజు ఉదయం తిరిగి లేచాడు. మళ్ళీ అందరికీ కూడా పాప యొక్క పరిహారం, ప్రతి ఒక్కరికి కూడా పాప విమోచన కలిగించట కొరకు ఆయన ఇక్కడ తిరిగి లేచాడు. దానిని పురస్కరించుకొని 40 రోజుల ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి వారు ఈ దినముల దైవజనుల మరి ఆధ్వర్యంలో ఈరోజు ముగింపు ప్రార్థన జరగడం జరిగింది. వారందరినీ కూడా దేవుడు దీవించాలి. మరి వారితో పాటుగా మా సంఘంతో పాటుగా మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కులమతాలకు అతీతంగా మేమందరినీ గౌరవిస్తూ ఉన్నాం. వారందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఉండాలని ప్రభునామంలో మానకొండూరు నియోజకవర్గం పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మేము ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. జేఈఈ మెయిన్ ఫలితాల్లో కరీంనగర్లోని ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. రఘుపతి జాతీయ స్థాయిలో 138, హేమంత్ 162, సాయి చరణ్ కుమార్ 313, పరమేశ్వర్ రెడ్డి 344, ఫరీందర్ 409 ర్యాంకులు సాధించారు. కరీంనగర్ బ్రాంచ్ నుండి 1000 లోపు 8 ర్యాంకులతో పాటు పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83% మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో దాసరి మనోహర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ట్రినిటీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత రాత్రి విడుదలైనటువంటి జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్లో కరీంనగర్లోని ట్రినిటీ జూనియర్ కళాశాల నుండి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కేవలం కరీంనగర్లోని ఒకే బ్రాంచ్ నుండి మరి ఇటువంటి అద్భుత ఫలితాలు సాధించడం చాలా గొప్ప విషయం. మరి విద్యార్థులు ఎంతో శ్రమ చేసి వారికి వెన్నంటి ఉండి నడిపించినటువంటి అధ్యాపకులు, ప్రిన్సిపల్స్, గౌరవ లెక్చరర్స్ అందరూ కూడా ప్రతినిత్యం మేమున్నామని ఒక వారికి విశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పిస్తూ ఈ పరీక్షలో వారు మరి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి తోడ్పడినందుకు గాను మరి అధ్యాపకులకు, ప్రిన్సిపల్స్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మాపై ఉంచినటువంటి విశ్వాసంతో వారి బిడ్డల్ని ఇక్కడ చదివించి ఒక నమ్మకం, విశ్వాసంతో
మరి మా పిల్లలు కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్న ఒక ఆలోచనతో మరి ఇక్కడ మా కళాశాలలో చేర్పించిన తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఉద్యోగులు సిబ్బంది ఒకచోట చేరారు. దాదాపు 50 సంవత్సరాలుగా డిపార్ట్మెంటుకు సేవలందిస్తున్న ఉద్యోగులంతా కరీంనగర్లోని ఓ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అటెండర్ నుండి మొదలుకొని హయ్యర్ ఆఫీసర్ల వరకు అందరూ కలిసి పండగ వాతావరణంలో వేడుక జరుపుకున్నారు. 1956 సంవత్సరం నుండి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బంది సుమారు 88 మంది హాజరయ్యారు. రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగా ఏసీటీఓ మాదాటి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రామస్వామి, సెక్రటరీ ఆర్ శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఈరోజు గతంలోనే పదవి విరమణ పొంది ఈరోజు కరీంనగర్ పట్టణంలో కలవటం, అందరూ ఒకరికొకరు కలిసి పరిచయం చేసుకోవటం, మరి పాత విషయాలు కూడా ఒకరికొకరు పరిచయించుకోవడం కూడా చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమానికి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నామినేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భిక్షపతి గారు ఎప్పటికీ ఏదైనా కార్యక్రమం ఇక్కడ జరిగినప్పుడు మీరు ముందుకుంటారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులోంచి కరీంనగర్కు చెందిన ఓ యువకుడు తప్పించుకున్నాడు. డిజిటల్ అరెస్టులో భాగంగా 2 గంటలకు పైగా బెదిరింపులు కొనసాగినా తెలివిగా వ్యవహరించి వారి బారి నుండి బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన చిలివేరు శ్రీకాంత్ సింగర్గా, ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్గా కొనసాగుతున్నాడు. పోలీస్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. తాము చెప్పినట్లు వినకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందంటూ కథలు అల్లారు. దానికి సంబంధించిన అనేక ఫోటోలను సైతం పంపించారు. ఇక దేశంలోని పేరుగాంచిన మహారాష్ట్ర పోలీస్ అధికారి, ఎన్కౌంటర్ ఎక్స్పర్ట్ దయానాయక్ పేరుతో ఓ లెటర్ను సైతం పంపించారు. దాదాపు 2 గంటల పాటు వరుసగా వీడియో కాల్స్ చేస్తూ చివరకు డబ్బులు ఇస్తే వదిలేస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. మొదట ఎక్కడైనా తన వివరాలు మిస్యూజ్ అయ్యాయా అని కనుక్కున్న శ్రీకాంత్ ఈ ముఠా పన్నాగం అర్థం చేసుకుని వెంటనే మీడియాను సంప్రదించారు. నేను ఈవెంట్కి రెడీ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. మీ ఫోన్ ఒక 2 అవర్స్లో హ్యాంగ్ అవుతుంది, ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ లాగా మాట్లాడారు. అయ్యో అదేంటి అంటే మీరు ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు, సో మీ ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది, మీకు అరెస్ట్ వారెంట్ రాబోతుంది అన్నట్టుగా మాట్లాడేది. ఏంటి సార్ అంటే, సో అది అనేలోపే నాకు వాట్సాప్లో కాల్ వస్తుంది. ఏది ముంబై పోలీస్ అని చెప్పేసి లోగోతోని వాట్సాప్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే శ్రీకాంత్ ఇస్ దిస్ యువర్స్ అని చెప్పేసి మాట్లాడితే ఎస్ సార్ ఐఎమ్ శ్రీకాంత్ చెప్పడంతో మీ ఫోన్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ చాలా జరిగాయి, సో మీ మీద కేసు ఫైల్ అయింది, కాంటాక్ట్తోని చాలామంది కాల్స్ వెళ్ళాయి, మీ అకౌంట్లో, మీ బ్యాంక్ అకౌంట్లో 900 crores చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇవన్నీ ఎక్కడివి, సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అని చెప్పడం జరిగింది. నేను షాక్ అయ్యాను. ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకో అన్నారు. చెక్ చేసుకునేసరికి అరెస్ట్ వారెంట్ సేమ్ ఒక ప్రొఫైల్, సేమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగానే ఉంది. దానిపైన స్టాంపింగ్ ఎవ్రీథింగ్ ఉంది. కమిషనరు 7 years జైల్లో ఉంటారు, సో అండ్ సో సెక్షన్స్ ఏవో చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. నాకు లోపల ఏడుస్తున్నా, నాకు ఆయన మాటలు కూడా సరిగా క్లియర్గా అర్థం కాలేదు. మాట్లాడుతుంటే సరే మీరు బాధపడకండి, దీనికి ఒక ఆల్టర్నేట్ ఉంది, మీరు ఇప్పుడు అర్జెంటుగా జైలుకి అంటే స్టేషన్కి అటెండ్ అవ్వడం అవసరం లేదు, మీకు ఒక ఆల్టర్నేట్ చెప్తా, నేను ఒక లాయర్ని మాట్లాడతాను, తన ఫీ 3 lakhs ఉంటుంది, తనకు ఫీ 3 lakhs ఇస్తే మీకు రాకుండా ఇక్కడే ఉండి మాట్లాడేటట్టు, మీరు అక్కడే ఉండి మాట్లాడేటట్టు నేను అరేంజ్ చేస్తాను అని అన్నాడు. అక్కడ నాకు డౌట్ స్టార్ట్ అయింది. సడన్గా నేను మేల్కొన్న డైలమా నుంచి నాకు ఒకసారి తేలుకొని ఆలోచిస్తే, అసలు వీళ్ళకు ఆధార్ కార్డ్ చూపించింది నేనే, నా ఫుల్ నేమ్ చెప్పింది నేనే. నార్మల్గా శ్రీకాంత్ అన్నారు, నీ ఫుల్ నేమ్ ఏంటి అంటే శ్రీకాంత్ చిలివేరు అని చెప్పాక ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓహో, నేను పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా నాపై శ్రీకాంత్ చిలివేరు అని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అరెస్ట్ వారెంట్ ఇవన్నీ అయ్యాయని అప్పుడు నాకు సినిమా అంతా అర్థమైంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.